Hello all, I am Dr. Moka Praneeth, consultant gastroenterologist and hepatologist in Medicover Hospital, Madhapur. లివర్ డ్యామేజ్ కు కారణాలు, లక్షణాలు, చికిత్స. లివర్ అనేది శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవం. గుండె ఎంత అవసరమో, ఊపిరితిత్తులు ఎంత అవసరమో, కిడ్నీస్ ఎంత అవసరమో, లివర్ కూడా శరీరానికి అంతే అవసరం. లివర్ చేసే పనులు చాలా ఉంటాయి శరీరంలో. మన శరీరంలో పేరుకుపోయే విష పదార్థాలని కిడ్నీస్ ఎలా మూత్రం రూపంలో బయటికి తీసేస్తాయో, అలాగే లివర్లో బైల్ అనే ఒక లిక్విడ్ ఉత్పత్తి అవుతుంది. లివర్ కణాల నుంచి అది బైల్ డక్ట్ నుంచి పేగులలోకి వెళ్తుంది. అది మనం తినే ఫుడ్తో మిక్స్ అయ్యి డైజెషన్కు హెల్ప్ చేస్తుంది ఆ బైల్ అనే కెమికల్. ఇంతకీ లివర్ ఏ కెమికల్స్ ఉత్పత్తి చేస్తుందంటే శరీరంలో కొన్ని ప్రోటీన్స్ ఉన్నాయి, కోయాగ్యులేషన్ ఫ్యాక్టర్స్ అని కానీ, సీరం అల్బుమిన్ అని కానీ, కొన్ని రకాల ఇమ్యూన్ ఫ్యాక్టర్స్ని కూడా లివర్ తయారు చేస్తుంది మన బాడీలో. మనం తినే ఫుడ్ను ఇంటెస్టైన్స్లో డైజెస్ట్ అయ్యి అమినో యాసిడ్స్ కాస్త బ్లడ్ ద్వారా అబ్జార్బ్ అయిన తర్వాత లివర్ వాటిని ఉపయోగించుకుని ఇటువంటి ప్రోటీన్స్ని తయారు చేస్తుంది. ఈ కోయాగ్యులేషన్ ఫ్యాక్టర్స్ కానీ, సీరం అల్బుమిన్ అనే కెమికల్ కానీ, ముఖ్యమైన ప్రోటీన్ కానీ, అలాగే ఇంకొన్ని ఫ్యాక్టర్స్ అని ఇమ్యూన్ ఫ్యాక్టర్స్ అన్నింటి కూడా లివర్ తయారు చేస్తుంది. సో లివర్ చాలా ముఖ్యమైన అవయవం. అలాగే మనం విష పదార్థాలను కూడా తీయడానికి లివర్ ఎంతో అవసరం. ఇక లివర్ రోగం వచ్చినప్పుడు జనరల్గా ఈ లక్షణాలన్నీ లివర్ తయారు చేయలేనప్పుడు జాండీస్ రావడము, అంటే కామర్లు రావడం, అంటే బిలిరుబిన్ శరీరంలో పెరిగితే దాన్ని కామర్లు అంటాం. లివర్ సవ్యంగా ఉంటే సాధారణంగా బిలిరుబిన్ నార్మల్గానే ఉంటుంది. లివర్ పాడైతే కొంచెం అడ్వాన్స్ స్టేజ్లో బిలిరుబిన్ అనేది పెరిగితే జాండీస్ రూపంలో మనకు కనబడుతుంది. అంటే కళ్ళు బాగా పచ్చగా రావడము, మూత్రం పచ్చగా రావడం అనే లక్షణం కూడా వస్తుంది. అలాగే ఇంకొన్ని లక్షణాలు ఏమేమి రావచ్చు అంటే కడుపు బాగా ఉబ్బినప్పుడు కానీ, అసైటిస్ అంటాం, అంటే కడుపులో నీళ్లు పెరిగిపోయినప్పుడు కానీ, లేదా కాళ్ళవాపులు రావడం, అలాగే కొన్ని అడ్వాన్స్ స్టేజెస్లో వాంతుల్లో రక్తం రావడం, మోషన్లో రక్తం రావడం, మోషన్లో ఎర్రగా రావడం, ఇవి కూడా లివర్ రోగం యొక్క లక్షణాల సంకేతమే. లివర్ డిసీజ్కు కారణం ఏంటి? ఎటువంటి లివర్ డ్యామేజ్? సపోజ్ అబ్స్ట్రక్టివ్ బైల్ డక్ట్ అబ్స్ట్రక్షన్ అనుకోండి, దానివల్ల వచ్చిన జాండీస్ అనుకోండి. ఒక ప్రొసీజర్ అబ్స్ట్రక్షన్ రిలీవ్ చేస్తే, ఈఆర్సీపీ అనేటువంటి ప్రొసీజర్ చేస్తే జాండీస్ తగ్గిపోవచ్చు. లేదు అబ్స్ట్రక్షన్ లేదు, లివర్ సిరోసిస్ అనుకోండి, అలాంటి మనం మెడిసిన్స్తో ట్రై చేస్తాం. దానికి కారణం ఏంటి తెలుసుకుంటాం. హెపటైటిస్ బి వల్ల వచ్చిందా, హెపటైటిస్ సి వల్ల వచ్చిందా, లేదా ఆల్కహాల్ తాగడం వల్ల వచ్చిందా, ఇవన్నీ మనం హిస్టరీ తీసుకుంటాము. ఇవి కాకుండా వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా లివర్ సిరోసిస్కి, ఆటో ఇమ్యూన్ హెపటైటిస్ కానీ ఇతరత్ర ఇంకా వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా చూసుకుని దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇస్తాము. కొన్నిసార్లు అన్ట్రీటబుల్ డిసీజ్ అడ్వాన్స్ స్టేజెస్లో లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనే ఆప్షన్ మనం పేషెంట్స్కు తెలియజేస్తాం. ఇది లివర్ సిరోసిస్ అయితే. అన్ని లివర్ డిసీజెస్ సిరోసిసే ఉండాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు అర్లీ స్టేజెస్ ఆఫ్ లివర్ డిసీజ్ ఉంటాయి. ఉదాహరణకు ఫ్యాటీ లివర్ అని కానీ, కొన్నిసార్లు నాన్ ఆల్కహాలిక్ స్టేటో హెపటైటిస్, అంటే లివర్ ఎంజైమ్స్ పెరిగి లివర్లో కొవ్వు పేరుకుపోయి దానివల్ల అది కాస్త ఎక్కువ స్టేజ్ అయ్యి లివర్ ఎంజైమ్స్ పెరుగుతాయి బ్లడ్లో. అటువంటి వాళ్ళకు రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయమని చెప్తాము. అలాగే డయట్లో కొన్ని మార్పులు చెబుతాము, లైఫ్ స్టైల్లో కొన్ని చేంజెస్ చెబుతాం. ఇది స్టాండర్డ్గా మనం ప్రిస్క్రైబ్ చేసే ట్రీట్మెంట్ ఫర్ లివర్ డిసీజెస్. అలాగే డ్రగ్ ఇండ్యూస్ లివర్ డిసీజ్ కొన్ని ఉంటాయి. కొన్ని డ్రగ్స్ వల్ల కూడా లివర్ డిసీజ్ వస్తుంది.